శివగామికేదో వెన్న రాస్తున్నావు. ఏంటి శివగామి, టిఫిన్ చేసావా? చేశాను. కాఫీ తాగావా? తాగాను. అది కాదు, నాకు తెలియక అడుగుతాను. ఫీల్ అవ్వకు. నువ్వేం ఫీల్ అవ్వవులే. నీ భర్త ఒక చిన్న పిల్లని వేధించాడు. ఊరి జనమంతా చీకొడుతున్నారు. నువ్వేమో కాఫీలు తాగాను, టిఫిన్లు చేశాను అని చెగేసుకుంటూ చెప్తున్నా. నీది ఒక జన్మేనా? అయ్యో దీపా, అలా అనుకు. నువ్వూరుకో. నీకు తెలీదు, ఈవిడ గారి బ్రతుకు ఒక బ్రతుకేనా? నేను నిన్ను చెడు దృష్టితో చూస్తానని చెప్పావు. మా అక్కకి కంప్లైంట్ చేశావు. చాడీల మీద చాడీలు చెప్పావు. ఓప్స్. ఇప్పుడు మీ ఆయన చేసిందేంటో మరి. అది ఒక చిన్న పిల్లని వేధించాడు. అదెంత దుర్మార్గం, అదెంత దారుణం, నీచాతి నీచం కదా. చూసావుగా, వేరే వాళ్ళ మీద తప్పుడు ఆరోపణలు చేస్తే ఎలా ఉంటుందనేది. నాలాంటి అమాయకుణ్ణి నిందించావు. ఇప్పుడు ఏమైంది? మాట రావడం లేదా? మీ ఆయన తప్పు చేశాడు కాబట్టి నువ్వు తలదించుకుంటున్నావా? నా భర్త చిన్న పాపని వేధించడం నువ్వు చూసావా? ఎవరు నా భర్త మీద ఆరోపణలు చేశారో వాళ్ళు చేసిన ఆరోపణలు తప్పని ఒప్పుకున్నారు. ఆ చిన్న పాపే మా మాస్టారు చాలా మంచివారు, మా అమ్మే ఎవరి దగ్గర డబ్బు తీసుకొని ఇలా చెప్పింది అని ఊరి జనాలందరి ముందు నిజం ఒప్పుకుంది. అయితే ఆ పాపను బెదిరించారన్నమాట. ఓప్స్. ఈ లోకంలో న్యాయానికి, నీతికి, ధర్మానికి స్థానం లేనట్టుంది. అసలు మీ నీతి వాక్యాలు ఆపండి. దీని వెనక ఎవరున్నారో, ఎందుకు చేశారో నాకు బాగా తెలుసు. అన్నట్టు ఆది మీకేమవుతాడు? బావ కదా. అంటే ఏంటి నీ ఉద్దేశం? నువ్వు అర్థం చేసుకున్న ఉద్దేశమే నా ఉద్దేశం. నీకు వేరే ఉద్దేశం ఏమైనా ఉంటే చెప్పు. మావయ్య పద. పొద్దున్నే వచ్చి అనవసరంగా గెలుక్కున్నా. కొన్నిసార్లు బురదలో రాయేస్తే మన మీదే పడుతుంది. ఇది కూడా అలాంటిదే. ఎవరు బురదో ఎవరు దరిద్రమో నాకు బాగా తెలుసు. దీని వెనకున్న వాళ్ళందర్నీ లోపల వేసి తోముతారులే పోలీసులు. అప్పుడు అందరూ కలిసి పండగ చేసుకోవచ్చు. అవునా శివగామి? అలా జరుగుతుందా? చూద్దాం.